పేపర్ లీక్ అంశం పీక్స్ కు చేరుకుంది. 3 రోజులుగా ఢిల్లీలో హై టెన్షన్ కంటిన్యూ అవుతుండగా నేడు దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. ఓవైపు భారత్ బంద్, మరోవైపు ఢిల్లీలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు. వీటితో పాటు నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. వీటన్నింటి మధ్య పార్లమెంట్ సమావేశాలు మరోవైపు. ఇదంతా చూస్తుంటే ఢిల్లీలో ఏం జరగబోతోందన్న టెన్షన్ నెలకొంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ సీజేపీ 24 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే దీక్ష విరమిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఇవాళ విద్యా సంస్థలు బంద్ ప్రకటించాయి. ఈ బంద్ కు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించడంతో సీజేపీ ఉద్యమానికి మరింత బలం చేకూరింది. సీజేపీకి విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించడంతో ఈ ఆందోళన మరింత ఉద్రిక్తతకు దారితీసింది. లీక్ అంశంపై బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్న విపక్ష ఎంపీలు రాత్రి భారీ నిరసన వ్యక్తం చేశారు. రాజ్ ఘాట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇవాల్టి బంద్లో పాల్గొని తమ ఆందోళనను ఉద్రిక్తం చేయనున్నారు. మరోవైపు ఇదే అంశంపై ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇవాల్టి కేంద్ర మంత్రి మండలి సమావేశంలో పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ కింద లీకేజీలకు పాల్పడే వారిపై మరింత కఠినమైన శిక్షలు, జరిమానాలు విధించేలా నిబంధనల్ని సవరించనున్నారు. అటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే ఉభయ సభల్లో పేపర్ లీక్ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అట్ ద సేమ్ టైం కేబినెట్ మీట్ కూడా ఉండబోతుంది. మరోవైపు ఆందోళనలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. గత 4 రోజులు కూడా వాయిదాలతోటే పార్లమెంటు సమావేశాలు అయితే వాయిదా పడుతున్న పరిస్థితి ఉంది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్ కి సంబంధించిన అంశంలో ఇటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా విపక్షాలు అయితే పట్టుబడుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ కూడా తలపెట్టిన ఈ యొక్క నిరసన కార్యక్రమానికి కూడా కొంత మద్దతు అయితే పెరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు జంతర్ మంతర్ వేదిక వద్దకు వస్తూ ఉన్నారు. మరి ఈ రోజు కూడా మరి పార్లమెంటు సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న దానిపైన కూడా కొంత ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. గత 2-3 రోజులకు కూడా హీట్ అయిన వాతావరణంలోనే ఢిల్లీ అంతా కూడా ఉంది. సెంట్రల్ ఢిల్లీ మొత్తం కూడా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఇటు ఈ రోజు ఏదైతే నిన్న పార్లమెంటు విద్యార్థులను ఉద్దేశించి నీటి ప్రశ్న పత్రాలపైన మొదటిసారి ప్రధాని ఒక వీడియో సందేశాన్ని కూడా పంపడం జరిగింది. విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షను రద్దు చేయలేదు. దాదాపు 26 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా వాళ్ళంతా కూడా మరొకసారి అంటే వాళ్ళ కెరియర్ నాశనం అవ్వకుండా హెల్ప్ అయ్యిందంటూ కూడా ఆయన తన వీడియో సందేశంలో పేర్కొనడం జరిగింది. ఇక నిందితులకు సంబంధించి ఏదైతే ఈ ప్రశ్నపత్రాల లీకేజీలో ఉన్న వాళ్ళందరిపైన కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఒకవైపు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ప్రతిపక్షాలు విపక్షాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేబినెట్ మీటింగ్ లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వీటిని చల్లారుస్తాయా, ఈ ఆందోళనలు ఆగుతాయి అని అనుకోవచ్చా? అయితే ఖచ్చితంగా నిన్న రాత్రి ఏదైతే కేబినెట్ సమావేశానికంటే ముందే ఆయన ఈ వీడియో సందేశాన్ని పంపడం ద్వారా ఇదే అంశాన్ని కూడా ఆయన ఇటు విద్యార్థులకు చెప్పే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులు ఒకవైపు ఆందోళన కొనసాగిస్తున్నారు, దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఆందోళన వృద్ధితం చేయాలన్న ఆలోచన ఉన్న నేపథ్యంలో ప్రధాని వీడియో సందేశం ఇటు విద్యార్థులకు కొంత ఉరట కలిగిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా విద్యాశాఖ కార్యదర్శిని కూడా
మార్చడంతో మరి ఆ విద్యా వ్యవస్థలో తనకున్న చిత్తశుద్ధిని విద్యార్థులకు చెప్పే ప్రయత్నం చేశారనేది కూడా మనకు కొంచెం అర్థమవుతుంది. మళ్ళీ అదే విధంగా ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా దీనిపైన ప్రధానంగా చర్చిస్తామంటూ కూడా ఆయన అదే వీడియో సందేశంలో చెప్పడం జరిగింది. అయితే విద్యార్థులు మాత్రం ఏదైతే సిజేపీ నేతలంతా కూడా ఒకే అంశాన్ని ప్రధానంగా చెప్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామంటూ కూడా విద్యార్థులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా ఈ అంశం పైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపైన కూడా కొంత ఆసక్తి రేకండి. ఇప్పటికే విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా తాము దీక్ష విరమించేది లేదంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న సోనం వాంగ్చుక్ కూడా తన దీక్షను విరమిస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు మరి విద్యార్థులతో కూడా సోనం వాంగ్చుక్ మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు మరి ఇంకా ఇతర డిమాండ్ల పైన కూడా ఆయన ఇటు కేంద్ర ప్రభుత్వం వద్ద కొన్ని కీలక అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల పైన పెట్టిన కేసులను ఎత్తివేయడం. దాదాపు 10 ఎఫ్ఐఆర్లు నమోదైన నేపథ్యంలో విద్యార్థుల పైన నమోదైన కేసులను ఎత్తివేసేందుకు కూడా కేంద్రం చొరవ చూపాలంటూ కూడా ఆయన ఇప్పటికే జేపీ నడ్డా అదేవిధంగా జితేందర్ సింగ్ వద్ద కూడా ప్రస్తావించిన నేపథ్యంలో మరి ఈ రోజు కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, నీట్ ప్రశ్న పత్ర లీకేజ్ తో పాటు ఇతర ప్రశ్న పత్రాల అంశం కావచ్చు, ఎగ్జామినేషన్ కి సంబంధించిన విషయంలో కూడా ఇటు కేంద్రం ఈ రోజు కేబినెట్ లో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందన్న ఆసక్తి అయితే ప్రస్తుతం నెలకొంది. మరి జంతర్ మంతర్ వద్ద అయితే మరి నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు ఇక్కడ జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు. రోజు కనీసం ఒక 20,000 మంది వరకు కూడా విద్యార్థులు జంతర్ మంతర్ వద్దనే వేచి ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి చూడాలి ఈ రోజు మరి కేంద్ర కేబినెట్ నిర్ణయాలతోటి విద్యార్థులు శాంతిస్తారా, దీక్షను విరమిస్తారా అనేది కూడా చూడాలి. మరి మరోవైపు ఇటు విపక్ష పార్టీలు కూడా పార్లమెంట్ లో ఇదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ నిరసన జరుగుతున్న నేపథ్యంలో ఒక బిల్లును తీసుకొచ్చేందుకు కూడా కేంద్రం ముందుకు రావడంతో విద్యా వ్యవస్థలో సంపూర్ణ మార్పులు జరిపేందుకు ఒక కేంద్రం కీలక బిల్లును కూడా ఈ రోజు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. మరి ఆ బిల్లు తర్వాత విపక్ష పార్టీల ఆ సభలో చర్చకు వస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతానికి అయితే వేచి చూడాలి. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే కేంద్ర కేబినెట్ లో దీనికి సంబంధించి కూడా ఒక అనౌన్స్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్. पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. कल कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है. तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा.